Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో చేరికలు. కడపలో పార్టీ బలోపేతానికి వేగం. కడప నగరంలోని అశోక్ నగర్ 5వ డివిజన్లో నిర్వహించిన ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్లో చేరారు. నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్పీర్ నాయకత్వంలో డివిజన్ ఇన్ఛార్జ్ ఫజలుల్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్త సభ్యులకు కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గౌస్పీర్ మాట్లాడుతూ ప్రజల్లో కాంగ్రెస్పై ఉన్న ఆదరణ పెరుగుతోందని తెలిపారు. మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. డివిజన్ వారీగా ప్రజా సమస్యలను సేకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంజన్ కుమార్, సుబ్రహ్మణ్యం, కరీం, మహబూబ్ బాషా, సర్దార్, షేక్ అన్వర్, షోయబ్, సులేమాన్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారాలు. అన్నలారా, అమ్మలారా, అక్కలారా, మనందరికీ తెలిసినట్టుగా ప్రతి వీధిలో మురికాలువ సమస్య, రోడ్ల సమస్య, రోడ్లు క్లీన్ చేయట్లేదు, మురికాలువలు క్లీన్ చేయట్లేదు. దోమల గురించి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఈ కార్పొరేషన్ అధికారులు నిమ్మకు నీరొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. దోమలకు పిచికారి మందు కొట్టాలి కాలువలకు. ఈ రోజు కూడా కొట్టింది మీరు చూసింటారు బహుశా. అదేవిధంగా దోమలకు పొగ వదలాల నివారించడానికి, అది కూడా చేయట్లేదు. వీధి దీపాలు లేవు చాలా చోట్ల. అదేవిధంగా కుక్కలు పెడతలు ఉన్నాయి, వీధి కుక్కలు. చాలా సమస్యలు అన్నమాట. నీటి సమస్య అయితే అత్యధికంగా చాలా ఎక్కువ ఉంది. ఎండాకాలం వస్తే ట్యాంకర్లతో నీళ్లు తోడించుకోవాల్సిన దౌర్భాగ్యం మన కడప ఉంది. కాబట్టి తాగునీటి సమస్యలు ఉన్నాయి. ఎన్ని సమస్యల గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున, మీ అందరి తరఫున కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధికారులకు గత 1.5 సంవత్సరం నుంచి అర్జీలు ఇస్తా పోరాడుతూ ఉంటే మన కమిషనర్ గారు కానీ కార్పొరేషన్ అధికారులు కానీ ఎటువంటి చలనం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ధర్నా కూడా చేసినాం, శవయాత్ర కూడా చేసినాం, అయినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు మేమందరము మీ తరఫున కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తున్నాం, కమిషనర్ గారి మీద. ఏమని? మన వీధిలో సమస్యలు ఎటువంటి పరిష్కార మార్గానికి నోచుకోవడం లేదు, కార్పొరేషన్ అధికారులు పనిచేయట్లేదని కలెక్టర్కి కంప్లైంట్ ఇస్తున్నాము. మేము ఇచ్చే కంప్లైంట్ కు మీ తరఫున ఒక మిశ్రకాలు కావాలా. ఎందుకంటే మీ తరఫున మిశ్రకాలు వస్తే నిజంగానే మీరు బాధపడుతున్నట్టు కలెక్టర్ గారికి అర్థమవుతుంది. కాబట్టి మీరందరూ మిశ్రకాలు ఇచ్చి మేము చేపట్టిన ఈ వ్యూహాత్మక కార్యక్రమం ఏదైతే ఉందో మిశ్రకాల కార్యక్రమానికి తోడ్పాటుగా నిలబడగలరని మరి కోరుకుంటూ, వెంబడే మీ ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉన్నాయో అన్ని ఫోన్లతో ఒక మిశ్రకాలు ఇచ్చి మన వీధి సమస్య మనం పరిష్కరించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి 2 సెకండ్లు పడుతుంది మీకు మిశ్రకాలు ఇచ్చేదానికి. వెంబడి మిశ్రకాలు ఇవ్వనమ్మా అందరూ. జై హింద్, జై కాంగ్రెస్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఏదైతే ప్రోగ్రాం వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిందో కడపలో ఇంటింటి కాంగ్రెస్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలిసినట్టుగా ప్రతి డివిజన్లోని, ప్రతి వీధిలోని, ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లేసి వారి సమస్యలను తెలుసుకుని వీధి సమస్యలు కానీ ఇంటి సమస్యలు కానీ సంబంధిత అధికారుల దగ్గరికి తీసుకుని వెళ్లి కాంగ్రెస్ పార్టీ వాటి పరిష్కారానికి, వాళ్ళ సమస్యల పరిష్కారానికి పనిచేయడమే కాంగ్రెస్ కార్యకర్తల, నాయకుల యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈరోజు ఏదైతే 30వ రోజు అంటే 100 రోజుల కార్యక్రమం, దీంట్లో ఈరోజు 30వ రోజు 5వ డివిజన్ అయినటువంటి అశోక్ నగర్ లో మా ఫజలుల్లా అన్న ఆధ్వర్యంలో